భవిష్యత్తులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారతదేశం నుండి ప్రపంచమంతా విస్తరిస్తుందేమో. ప్రపంచంలోని అన్ని దేశాలు దాన్ని అడుగుతాయేమో. యూరోప్ దేశాలు ఎస్పెషల్లీ అడుగుతాయేమో. అక్కడున్న ప్రజలు అడుగుతారేమో. ఎందుకంటే మత సామరస్యం ప్రదేశంలో అవసరం. మతపరమైనటువంటి బుజ్జగింపులు కూడా తప్పేం లేదు. కానీ తనకు మాలిన ధర్మము మిగులు చెడ్డబేరము అని చివరికి యూరప్ దేశాల్లో ఏమవుతుంది? చొరబాటుదారులు, శరణార్థులు తమ మత రాజ్యాలు అక్కడ స్థాపించాలని, ఎక్కడైతే సిరియా నుంచినో, పాలస్తీనా నుంచినో, లేకపోతే లెబనాన్ నుంచినో, లేకపోతే బంగ్లాదేశ్ నుంచినో, ఆఫ్ఘనిస్తాన్ నుంచినో బ్రతకడానికి వచ్చినటువంటి వాళ్ళు ఈ దేశాలని తమ మత రాజ్యాల కింద, ఆ దేశాల్లో మత రాజ్యాలే నడుస్తున్నాయి. కానీ ఆ మత రాజ్యాల వలన తాము విక్టిమ్స్, బాధితులము, బ్రతుకు తెరువు కోసం మీ దేశానికి వస్తామని చెప్పి అట్లా వచ్చి తిండి పెడితే తిండి తిని, ఉద్యోగం ఇస్తే ఉద్యోగం చేసి బ్రతుకు తెరువు సంపాదించుకున్నాక ఇప్పుడు ఆ దేశాలని తాము ఏ మత రాజ్యాల వల్ల అయితే దెబ్బతిన్నారో అదే మత రాజ్యాన్ని ఈ రాజ్యాల్లో స్థాపించాలని కోరుకునేటటువంటిదే అతిపెద్ద కుట్ర. ఇప్పుడు జర్మనీలో అదే సమస్య ఎదురవుతున్నటువంటి వేళ జర్మనీలో తాజాగా ఒక వార్నింగ్ వీళ్ళు ఇచ్చారనమాట. త్వరలో మా సంఖ్య పెరగబోతుంది, పెరిగిన తర్వాత జర్మనీ రాజ్యాంగాన్ని మార్చి షరియా చట్టాలు తెస్తామని ప్రకటించారు. అంటే ఆఫ్ఘనిస్తాన్ లాగా జర్మనీని మారుస్తామని. మరి ప్రజలు ఇట్లాంటి పరిస్థితి ఫ్రాన్స్లోనూ ఉంది, ఇట్లాంటి పరిస్థితి అమెరికాలోనూ క్రమంగా పెరుగుతున్నటువంటి వేళ చివరికి ఆయా ప్రభుత్వాలు ఓట్ల కోసం రాజకీయాలు నడుపుతున్నటువంటి వేళ రాబోయేటువంటి రోజులు అక్కడ కూడా ఆర్ఎస్ఎస్ కావాలని వీళ్ళందరూ గొడవ చేస్తారని తెలియదు ఇక.